చెప్తున్నా, నువ్వు ఆస్తులు కోల్పోయే దేవుణ్ణి అంటావా? తిరిగి నీకు ఇవ్వడానికి సమర్థుడు ఆయన. జాబు పొందలేక దేవుణ్ణి సణిగావా? నీకు ఇవ్వడానికి సమర్థుడు ఆయన. సొంత వారిని కోల్పోయినందున ఏం చేసావయ్యా, నా వారిని కూడా నువ్వు తీసేసుకున్నావా అని నువ్వు అడుగుతావా? ఇప్పుడు మౌనంగా ఉంటాడు. ఒక టైం రాబోతుంది, దానికి కూడా సమయం దగ్గర పడింది. తప్పకుండా నీ వారిని నీకు తిరిగి ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. అప్పుడు నోరు ఎళ్ళబెడతావు, నువ్వు సిగ్గుపడతావు, ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తావు, క్షమించయ్యా నన్ను. నీ ఇంటి వస్తువులలో లెక్క చూచుకొనగా ఏది పొయ్యి ఉండదు సోదరా సోదరి. స్తోత్రం చెప్పు. సో గుర్తుపట్టు, ఆయన నిన్ను ప్రేమించుచున్న కన్న తండ్రి. ఎవరైనా యేసయ్యలో ప్రేమతో కూడిన శిక్షలా కనపడే శిక్షణ నీ కొరకు ఆయన ఏర్పరిచాడు. ఆ ఏర్పాటులో భాగంగానే మరి నిన్ను ఒక ప్రత్యేకమైన శిల్పంలాగా చెక్కాలనుకున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా నీ మీద సుత్యావుల్ని ఉపయోగించి చెక్కుతున్నాడు. అదంతా సంపూర్తయిన తర్వాత ఒక్క దెబ్బ కూడా నీ మీద కొట్టడం.